ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను. ఈ మాటలు కోరేషును ఉద్దేశించి దేవుడే పలుకుతున్న మాటలండి. కోరేషు ఎవరని చూస్తే ఆయన ఒక రాజు, అన్యుడు. ఒక అన్యుడిని ఉద్దేశించి కూడా దేవుడు ఇంత చక్కగా మాట్లాడతాడా అంటే చాలా సందర్భాలు ఉన్నాయండి బైబిల్లో. దేవుని ఎరగని వారి పట్ల కూడా దేవుడికి ఒక మంచి ప్రణాళిక ఉంది, ఉద్దేశం ఉంది అని చాలా సందర్భాలలో బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే దేవుడు ఒక మాట అంటాడండి, సూర్యుడు నీతిమంతుల మీద మాత్రమే ఉదిస్తున్నాడా, అనీతిమంతుల మీద ఉదయించడం లేదా అనేది ఒక వాక్యం ఉంటుంది మత్తయి సువార్తలో. అంటే పాపాత్ములను కూడా దేవుడు కనికరం చూపిస్తాడు. కాకపోతే ఒకటే అనుకుంటారండి అన్యులు, మేము కొలిచే దేవుళ్ళే, మేము నమ్ముకున్న దేవుళ్ళే మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు అనుకుంటారు. కానీ ఇక్కడ కోరేషును ఉద్దేశించి పలుకుతున్న మాట ప్రతి ఒక్క అన్యునికి కూడా వర్తిస్తుందండి. దేవుడు ఒక్కడే అని అంటారు. ఆ ఒక్కడైన దేవుణ్ణి మాత్రం వెంబడించడానికి మనసు అంగీకరించదండి. సువార్త చెప్తే వాళ్ళకి నచ్చదు, దేవుని మాటలు చెప్తే నచ్చదు. అది వారి తప్పు కాదండి, వారిని కూడా మనం తప్పుపట్టడానికి ఉండదు. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనం కలగచేసింది కాబట్టి వారు వినలేకుండా ఉన్నారు. సువార్తకు లోబడలేని వారుగా ఉన్నారు, దేవుని యొద్దకు రాలేని వారుగా ఉంటున్నారు. కాబట్టి ఎప్పుడైనా మీరు అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు వినలేని పక్షంలో వారి కొరకు ప్రార్థన చేయండి. అంతేకాని వాగ్వాదానికి దిగకండి. శత్రువు బాగా పనిచేస్తాడు ఆ సమయంలో. దేవుని పని ఎక్కడైతే ముమ్మరంగా జరుగుతుంటుందో అక్కడ శత్రువు బాగా పనిచేసి గలిబిలి సృష్టించాలని చూస్తాడు, అసమాధానాన్ని కల్పించాలని చూస్తాడు. అయితే రక్షింపబడిన మనమందరము కూడా సువార్త ప్రకటిస్తూ దేవుని నుంచి ఎన్నో ఆశీర్వాదాలు, మేలులు పొందుకున్న మనము, దేవుని యొక్క ప్రేమను రుచి చూచిన మనము, ఆ ప్రేమను దేవుని ప్రేమ ఎరగని వారికి పంచేవారిగా ఉండాలని ఈ రోజున మాట్లాడుతున్నాడు దేవుడు. నీ ముందు ఎన్ని అవాంతరాలు ఉన్నాయో, నీవు చేపట్టే పనిలో ఎన్ని అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని నేను తొలగిస్తాను. మెట్టగా ఉన్న స్థలంలో నేను సరళం చేస్తానంటే అదే అండి మీనింగ్. మీరు చేపట్టే ప్రతి పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలంటే దేవుడి సహాయము తప్పనిసరి. మనం ముందుగా దేవుడు నడిచినప్పుడు మాత్రమే మనం చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా ముగిస్తాము, ఆశీర్వదింపబడతామని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతుంటుండగా ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యమును ఈ రోజున ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.